ఈసారి దసరా పండుగ థియేటర్లో మామూలుగా ఉండబోవట్లేదు. బాక్సాఫీస్ దగ్గర అసలైన సమరశంఖం పూరించడానికి ఇద్దరు టాలీవుడ్ సీనియర్ దిగ్గజాలు బాలకృష్ణ, వెంకటేష్ రెడీ అవుతున్నారు. ఈ దసరా పండుగకు నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ బాక్సాఫీస్ బరిలో తలపడబోతున్నారు. ఈ ఇద్దరు అగ్ర హీరోల పోరుతో ఈసారి దసరా టాలీవుడ్ లో సరికొత్త రికార్డులకు వేదిక కాబోతోంది. ముందుగా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ విషయానికొస్తే ప్రస్తుతం ఆయన కెరీర్ లోనే అత్యంత పవర్ఫుల్ ఫామ్ లో ఉన్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గోపీచంద్ మల్నేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్బీకే 111 చిత్రంతో బాలయ్య ఫుల్ బిజీగా గడుపుతున్నారు. గతంలో వీళ్ళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన వీరసింహారెడ్డి చిత్రం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. ఆ సూపర్ హిట్ కాంబో రిపీట్ అవుతుండటంతో ఈ కొత్త సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక నందమూరి అభిమానులకు మరో క్రేజీ గుడ్ న్యూస్ ఏంటంటే ఈ నెల 10న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పవర్ఫుల్ టీజర్ ను విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ టీజర్ తోనే దసరా రేసు ఎలా ఉండబోతుందో ఒక శాంపిల్ చూపించబోతున్నారు. గోపీచంద్ మల్నేని మార్క్ మాస్ ఎలిమెంట్స్, బాలయ్య పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ తో ఈ సినిమా థియేటర్లో పోనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు బాక్సాఫీస్ వద్ద సైలెంట్ గా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసే విక్టరీ వెంకటేష్ కూడా సాలిడ్ హిట్స్ తో బీభత్సమైన జోష్ లో ఉన్నారు. గతేడాది సంక్రాంతికి వస్తున్నాం చిత్రంతో ఏకంగా 300 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్స్ రాబట్టి టాలీవుడ్ రికార్డులను తిరగరాశారు వెంకీమామ. అదే ఉత్సాహంతో ఇప్పుడు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఆదర్శ కుటుంబం అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. త్రివిక్రమ్ మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్, క్లీన్ కామెడీకి తోడు వెంకటేష్ లాంటి ఫ్యామిలీ హీరో తోడైతే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ ఆదర్శ కుటుంబం సినిమాపై ఇప్పటికే భారీ బిజినెస్ క్రేజ్ నెలకొంది. కుటుంబ ప్రేక్షకులను 100% థియేటర్లకు రప్పించేలా ఈ చిత్రాన్ని త్రివిక్రమ్ అద్భుతంగా మలుస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఈ రెండు భారీ చిత్రాలను దసరా పండుగ కానుగ్గా బరిలోకి దించాలని నిర్మాతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఒకవైపు బాలయ్య మార్క్ ఓరమాస్ యాక్షన్ ఎంటర్టైనర్, ఇంకోవైపు వెంకీ త్రివిక్రమ్ కాంబోలో వచ్చే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. శైలి పరంగా ఈ రెండు సినిమాలు వేటికవే చాలా భిన్నమైనవి. కాంబినేషన్స్ పరంగా రెండింటికి విపరీతమైన క్రేజ్ ఉంది. దాంతో ఈసారి దసరా రేసు అత్యంత ఆసక్తికరంగా రసపట్టుగా మారడం గ్యారంటీ. పండుగ సీజన్ కాబట్టి ఇద్దరు హీరోలకు మంచి వసూళ్లు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ లాంగ్ రన్ లో బాక్సాఫీస్ విజేతగా ఎవరు నిలుస్తారు అనేది చూడాలి.